శ్రీశైలం డ్యాంకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన ఉన్న జూరాల, సుంకేశ్వర ప్రాజెక్టుల నుంచి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 3,73,000 క్యూసెక్కులుగా ఉంది. దీంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు కాను ప్రస్తుతం 881 అడుగులకు చేరింది. ప్రాజెక్టులోకి వస్తున్న భారీ వరదను దృష్టిలో ఉంచుకుని అధికారులు 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కూడా ప్రారంభించారు. ప్రాజెక్టు నుంచి 3,70,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతోంది. అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. శ్రీశైలం డ్యాంకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువన ఉన్న జూరాల, సుంకేశ్వర ప్రాజెక్టుల నుంచి వరద నీరు పెద్ద ఎత్తున వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 3,73,000 క్యూసెక్కులుగా ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి ఖలీల్ అడిగి తెలుసుకుందాం. ఖలీల్, చెప్పండి. శ్రీశైలం ప్రాజెక్టుకి అయితే భారీగా వరద నీరు వస్తూ ఉంది. దీంతో జల విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అక్కడ 12 గేట్లను ఎత్తారంట. డీటెయిల్స్ ఏంటి? ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్నతో పాటు ఏదైతే ఉందో ఉమ్మడి కర్నూలు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు కూడా శ్రీశైలం డ్యామ్ తో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా ఉన్న డ్యాములన్నీ కూడా ఏదైతే ఉందో ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండం తలపిస్తున్నాయి. ప్రధానంగా నంద్యాల జిల్లా శ్రీశైలం డ్యామ్ కు అయితే భారీగా వరద ప్రభావం కొనసాగుతుంది. ఇది కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర డ్యామ్ పెద్ద ఎత్తున కూడా వరద ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు కర్నూలులోని తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేశ్వర డ్యామ్ కూడా నిండింది. అదే విధంగా వచ్చేసి తుంగభద్ర, ఇటు జూరాల ప్రాజెక్టు నుంచి కృష్ణమ్మ, ఇటు రెండు పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం ప్రాజెక్టు అయితే భారీగా వరద ప్రభావం కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టు గేట్ ఏదైతే ఉందో 10 గేట్లను ఎత్తి 12 అడుగుల మేరకు ఎత్తి నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు డ్యామ్ అధికారులు. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కోసం భారీ వర్షాలతోనే శ్రీశైలం జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో శ్రీశైలం జలాశయం నిండా కుండను తలపిస్తుంది. ఎగువ ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి 2,32,687 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతుంది. అలాగే సుంకేశ్వరం నుంచి ఏదైతే తుంగభద్ర నది నుంచి సుంకేశ్వరం నుంచి 1,36,587 క్యూసెక్ల నీరు, హంద్రి నుంచి కూడా ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు హంద్రి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా 3,750 క్యూసెక్ల నీరు వరద వచ్చి చేరుతుంది. మొత్తంగా శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చేసి 3,73,024 క్యూసెక్లకు ఇన్ఫ్లో అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. దీంతో ప్రాజెక్టు సంబంధించిన 12 గేట్లలో 10 రేడియల్ క్రష్ గేట్లను 12 అడుగుల మేర ఎత్తి నాగార్జున సాగర్ కు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.60 అడుగులు చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యము 215 టీఎంసీ కాగా ప్రస్తుతము 197 టీఎంసీలకు ఏదైతే ఉందో వచ్చే వరద నీరు వచ్చి చేరిన నేపథ్యంలో అధికారులు వచ్చే నీరును అప్రమత్తం చేసి ఏదైతే ఉందో వచ్చే నీటిని అంచనా వేస్తూ అప్రమత్తం చేస్తూ గేట్లను ఇంకో అడుగులు ఎత్తాలా, ఎన్ని అడుగులు ఎత్తాలనే దానిపైన కూడా అంచనా వేస్తున్నారు. దీంతో ప్రాజెక్టు అదే విధంగా వచ్చేసి కుడి ఎడమ జల విద్యుత్ సంబంధించిన ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించిన కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాలు కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ప్రాజెక్టు నుంచి హౌస్ లో వచ్చేసి 3,70,158 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ కి అయితే అధికారులు విడుదల చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎగువ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్ట్ అయితే నిన్ను కుండం తలపిస్తుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ ఖలీల్.